రెడ్డి కూడా గ్రామ పంచాయతీలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. మా గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది. దయచేసి గ్రామ నాగిరెడ్డి కూడా ప్రజలందరూ మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మనవి చేస్తున్నాను. ఎందుకు నేను గ్రామ పంచాయతీగా సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు నిలబడ్డానంటే మిగతా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పాలించారో మా విలేజ్లో ఎవరైతే ఇప్పుడు వేస్తున్నటువంటి కంటెస్టెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు వాళ్ళు ఆల్రెడీ పదవులు అనుభవించి మా ఊర్లో ఎక్కడ పనులు అక్కడనే పెండింగ్లో ఉంచినారు. మళ్ళీ ఓటు అడగడానికి వస్తూ ఉన్నారు. ఏదైతే డ్రైనేజ్ కావచ్చు, లైట్లు కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మా ఊరు చుట్టూన్నటువంటి రింగ్ రోడ్ సిస్టమ్ కావచ్చు, శంషాబాద్ రోడ్ కావచ్చు, యువతకు సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభలు కూడా మా ఊర్లో ఉన్నటువంటి ఏదైతే మాజీ సర్పంచులు ఎవరైతున్నారో మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరైతున్నారో వాళ్ళు పారదర్శకంగా ఎలాంటి గ్రామ సభలు కూడా నిర్వహించలేకపోయారు. నేను అధికారంలోకి ఒకవేళ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడ్డట్టయితే అది పారదర్శకంగా గ్రామ పంచాయతీలు నిర్వహించి యువతని కానీ పెద్ద మనుషులను కానీ అందరి నిర్ణయాల మేరకు నేను మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని దానికి అనుగుణంగా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పథకాలు ఇచ్చాయో ఆ పథకాలు కూడా ప్రతి ఒక్కరు చేరే విధంగా అయితే వాళ్ళకి తెలియని పథకాలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనే పథకాలు వాళ్ళకి అవగాహన కూడా కనీస అవగాహన కూడా తెలియలేదు, వాళ్ళకి తెలియదు. సో అవగాహన సదస్సులు నిర్వహించి ఏ విధంగా వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పింఛన్ కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవగాహన చెందే విధంగా వాళ్ళకి ఏ విధంగా మనం సంపాదించుకోవాలి ఆ పథకాలు అనే విధంగా అవగాహన సాధనలు కూడా నిర్వహించి పారదర్శకంగా వర్క్ చేస్తారని తెలియజేస్తున్నాను. అలాగే విద్య కావచ్చు, మా ఊర్లో విద్యకు సంబంధించినటువంటి యువత ఎంతో మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఎంబీఏ మాస్టర్స్ చేసిన వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇలా మా ఊరికి సమస్యలపైన భాగస్వాములు చేసి వాళ్ళ నిర్ణయాల మేరకు కూడా నేను వాళ్ళ వర్క్ చేస్తారని తెలియజేస్తున్నాను. అలాగే లైట్లు కావచ్చు, వీధి లైట్లు ఇప్పుడు ఎక్కడ స్తంభాలు అక్కడ గల్లీల మధ్యలో నుంచి ఉన్నాయి కొన్ని స్తంభాలు, వాటిని ఒక సైడ్కు సెట్ చేస్తూ మళ్ళీ అలాగే సోలార్ సిస్టమ్ 24/7 ఫ్రీ కరెంటు వచ్చే విధంగా సోలార్ సిస్టమ్ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే రోడ్లు కావచ్చు, రోడ్లు ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది ఊరు కోతపేట దూరంలో ఉన్నాం హైదరాబాద్కి నాగిరెడ్డి కూడా, ఇప్పటికి కూడా రోడ్లు సరిగా లేని పరిస్థితి ఉంది. నాయకులు ఇంతకుముందు పాలించిన వాళ్ళు మరి వాళ్ళు ఏం చేశారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. రోడ్లు కూడా నేను వచ్చిన తర్వాత రోడ్లు కూడా ప్రతి ఒక్క గల్లీ రోడ్డు అది 10 ఫీట్లు ఉండని, 5 ఫీట్లు ఉండని, 20 ఫీట్లు ఉండని ప్రతి రోడ్లు కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడే ఇందాక నేను వచ్చిన సమస్య, వాటర్ రోడ్డు పై నుంచి వచ్చి సీదా వచ్చి ఇళ్ల మధ్యలోకి వచ్చి ఆగిపోతున్నాయి, మట్టి వచ్చి ఆగుతుంది అనేది ఇప్పటిదాకా నేను ఆ నోటీస్కి వచ్చి రావడం జరిగింది. అంటే ఏంది, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, ఎక్కడెక్కడ పైప్ లైన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సిస్టమ్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ వాటర్ ఎక్కడ వెళ్తుంది అనేది సిస్టమ్ కనీసం అవగాహన కూడా లేని దుస్థితిలో నాయకులు ఉన్నారు. సో అలాగే ఉపాధి హామీ, ఇప్పుడు నేను ఒకవేళ సర్పంచ్గా గెలిచినట్టయితే గెలిచిన 100 రోజులలో 100 మందికి ఉపాధి కలిగే విధంగా నేను 100% ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే శంషాబాద్ రోడ్డు, గత పాలకులు శంషాబాద్ రోడ్డు మా ఊర్లో ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు ప్రయత్నాలు చేశారు. ఎందుకు ఆగిందో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒకవేళ అది నేను కూడా వచ్చినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి ఒప్పించి ఆ రోడ్డు కంప్లీట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారని మనం చేస్తున్నాను. అలాగే యువతకు సంబంధించి కూడా మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకోటి లైబ్రరీ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకోటి స్పోర్ట్స్కి సంబంధించి అయితే మా విలేజ్లో 4 ఎకరాల పొలం స్పోర్ట్స్కి సంబంధించి ఉంది. దాన్ని ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ కంప్లీట్ నెట్ కట్టి లైట్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి మార్నింగ్ ఏదైతే కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కానీ ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కానీ 6 గంటల నుంచి పడుకునే లోపు వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తానని ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే రచ్చబండ, పెద్ద మనుషులకు ఇక్కడ రచ్చబండ లేదు. 4 పెద్ద మనుషులు కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఊరు మంచి చెడుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా పెద్ద మనుషులకు ఒక దగ్గర కూర్చునే విధంగా కూర్చొని మాట్లాడు, మంచి ఏంది చెడేంది, ఎలా నడిపిద్దాము, ఇంకా ఎలా దాన్ని గతంలో ఎలా ఉండే ఇప్పుడు మనం ముందుకు ఏ విధంగా తీసుకుందాం అనేది పెద్ద మనుషుల సలహాల మేరకు నేను గ్రామ పంచాయతీని పర్ఫెక్ట్గా పారదర్శకంగా అందరినీ ఈ గ్రామ పంచాయతీలో భాగస్వామ్యులు చేసి నేను తప్పకుండా మన ఊరికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ ఒక్క అవకాశం బ్యాట్ గుర్తుకిచ్చి మీ పూర్తి మద్దతు తెలియజేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేస్తాను. ఇంతకుముందు మాట్లాడే విషయాలు ఏమవుతున్నాయో దాంట్లో
దాంట్లో భాగంగా ఏదైతే మన గ్రామ పంచాయతీ వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులను ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం నోటీసు బోర్డు పెట్టి బయట నోటీసు బోర్డు పెట్టి అతికేసే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన తీసుకోవాలి. ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఏం లెక్కలు ఎన్నైనాయి, ఎంత మిగులు బడ్జెట్ ఉంది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేది కూడా పారదర్శకంగా ప్రతి సంవత్సరం లెక్కలు చేసి ఆ బోర్డు మీద అతికేస్తారని తెలియజేస్తున్నాను. అలాగే వృద్ధులు ఏదైతే ఉన్నారో వృద్ధులకి పెన్షన్లు, చాలా మందికి పెన్షన్లు, వితంతువులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్లు అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. చాలామందికి ఎవరింటికి వెళ్ళినా నాకు పెన్షన్ రాలేదు బిడ్డ అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా రైతులకు సంబంధించి కానీ పరికరాలు, వాళ్ళ పనిముట్లకు సంబంధించి రైతులకు ఫెర్టిలైజర్స్ కానీ వాటన్నిటికీ రైతులకు కూడా సహకారం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరినీ మమ్మల్ని గెలిపించుకోవాలి బ్యాట్ గుర్తుకేసి. మీకు ఏ టైంలో ఏ సమయంలో ఆపద వచ్చినా మా ఇంటి తలుపు ఎప్పుడైనా కొట్టచ్చు, ఎప్పుడైనా మేము రెడీగా ఉంటాము. మీకు ఎలాంటి సమస్య వచ్చినా, గ్రామ పంచాయతీ సమస్య వచ్చినా, మండలం నుంచి వచ్చినా నా మనస్ఫూర్తిగా మేము వాటన్నింటినీ పరిష్కరిస్తాము. మీకు న్యాయం చేయడానికి మేము సహకరిస్తాము. గెలిపించండి. థ్యాంక్ యూ.